హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవీఆర్ రియల్ అండ్ మార్కెటింగ్స్. ఇంతవరకు మా ఛానల్ని అండ్ మా వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరైతే మా ఛానల్ని మా వెబ్సైట్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే ఉందండి. సో ఈరోజు వచ్చేసి మీకు ఈ వీడియోలో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో కొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో లొకేషన్ వచ్చేసి మేడ్చల్ అండి. మనకి ఆల్మోస్ట్ ఈ మేడ్చల్లో చాలా వెంచర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, చూపించున్నాము. సో ఈ వెంచర్కి సంబంధించిన ఇంతకు ముందు ప్రీవియస్ వీడియో కూడా ఒక 3 months బ్యాక్ మనం రిలీజ్ చేసాం. వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆ పాత వీడియో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ప్రైస్ డీటెయిల్స్ కూడా అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ అగైన్ ఇది డ్రోన్ వ్యూలో తీసాం వెంచర్ని. సో వెంచర్ నేమ్ వచ్చేసి రివేరి అండి. అత్వేలీలో అయితే ఉంటుంది, మేడ్చల్, ఇమీడియట్ టు మేడ్చల్. ఇదైతే మనకి గండ్లకోయ జంక్షన్ మీకు చూపిస్తున్నా. సో ఈ టువార్డ్స్ ఇది నిజామాబాద్ హైవే NH44. సో ఇది మనకి మేడ్చల్ చెక్ పోస్ట్ అండి. చెక్ పోస్ట్ నుంచి ముందుకెళ్ళిపోతే అంత మేడ్చల్ మీరు చూడవచ్చు, మొత్తం రెసిడెన్షియల్గా ఫామ్ అయిపోయింది. సో మేడ్చల్ తర్వాత అత్వేలి, మేడ్చల్ మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ అత్వేలికి ఇమీడియట్గా నెక్స్ట్ 1.5 kilometer డిస్టెన్స్లో మనకైతే చూడవచ్చు ఆపోజిట్ జాక్పాట్ వెంచర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలుసు. దానికి ఆపోజిట్లోనే ఈ వెంచర్ అయితే ఉంటుంది. వెంచర్ నేమ్ వచ్చేసి రివేరి అండి. అరౌండ్ మీకు 15-20 acres అయితే ఉంటుంది. మొత్తం ల్యాండ్ అయితే రెడ్ సాయిల్. దీంట్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ వెంచర్లో ఇమీడియట్ టు హైవే ఫేసింగ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనకి ఆఫ్టర్ అత్వెల్లి అంటే బిఫోర్ ఈ వెంచర్కి ఇంకొంచెం ముందు నుంచి మనకి ఈ పొజిషన్ నుంచి మనకి ఫ్లైఓవర్ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయింది. అప్ టు చెక్ పోస్ట్ దాటినంత వరకు, మేడ్చల్ చెక్ పోస్ట్ దాటేంత వరకు కూడా మొత్తం సిటీలో ట్రాఫిక్ అవుతుంది కాబట్టి మొత్తం ఫ్లైఓవర్ అయితే శాంక్షన్ అయింది. సో దీనివల్ల ఏంటంటే ఇటు మనకి గండ్లకోయ ఐటీ టవర్స్ కానీ ఇక్కడ మనకి చాలా ఈజీగా రింగ్ రోడ్ కానీ యాక్సెసిబిలిటీ అయితే చాలా ఫాస్ట్ అవుతుంది. సో ఇదైతే మనకి వెంచర్ పొజిషన్ అయితే జస్ట్ ఇమీడియట్ టు హైవే అయితే ఉంటుందండి. సో ఇట్స్ రెసిడెన్షియల్ జోన్. సో చూసారు కదా, ఇదైతే ఈ వెంచర్ యొక్క ఓవర్వ్యూ. మీకు డిస్క్రిప్షన్లో నేను పాత వీడియో లింక్ ఇస్తున్నాను. దాంట్లో అయితే ఇంకా GPS సరౌండింగ్ ఏరియాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వెంచర్ వీడియో చూద్దాము డ్రోన్ వ్యూలో ఎలా ఉంది అనేది. సో మనం GPSలో చూసాం కదా, ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంది వచ్చేసి మనం ఫిజికల్గా అండి. ఇది వచ్చేసి నాగపూర్ హైవే. సో ఇమీడియట్ ఆఫ్టర్ మేడ్చల్ అత్వెల్లి ఇమీడియట్. సో మనకి నెక్స్ట్ వచ్చేది దబిల్పుర. ఇక్కడ చూస్తే మనకి ఈ వెంచర్కి ఆపోజిట్లో ఉన్నది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి జాక్పాటు, రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసి రివేరి వెంచరు. సో మనకి ఫ్లైఓవర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో దీనికి కొంచెం ముందు ఉన్నది వచ్చేసి ఇది అపర్ణ వాళ్ళదండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ వెహికల్స్ జస్ట్ తర్వాత ఉన్నది అపర్ణ ఊర్ వెంచర్. ఇదైతే టోటల్గా ఇప్పుడు రివేరి వెంచర్ మీకు మనం అయితే డిస్కస్ చేసుకున్నాము, అదే వెంచర్ అండి ఇది. సో ఈ వెంచర్లో అయితే మనకి ఈ వెంచర్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది, కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోను. సో ఇమీడియట్ టు హైవేకి అయితే ఉంటుంది. సో దీంట్లో ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది, మీరు చూడొచ్చు. ఆ పార్క్కి రైట్ సైడ్లో ఒక కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. సో ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో మనం కనుక చూస్తే సో ఫ్లైఓవర్ కూడా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మంచి లొకేషన్ అయితే అవుతుంది ఇది. సో ఫ్యూచర్లో సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇమీడియట్ మీకు ప్రైస్ అప్రిషియేషన్ కూడా మంచిగా వస్తుంది. సో దీంట్లో అయితే ప్లాట్ సైజెస్ మీకు 267 square yards, 220 square yards అండ్ కొన్ని చిన్న ప్లాట్స్ కూడా ఉన్నాయండి. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. సో మీరైతే మాకైతే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.